ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుం మిలితం येन తస్మై శ్రీగురువే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవ్యం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది ప్రాత్యాచ దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం కొత్తగా మందిరానికి వస్తూ భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలని అనుకునే భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని అంటే నేను రూపొందిస్తున్నాను. మనం ఏ విధంగా భక్తియుక్త సేవ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు ఎదురవుతాయి, మనం వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, బయటపడి మనం కృష్ణ భక్తి ఏ విధంగా అవలంబించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అన్న విషయాలపై మనం చర్చ చేసుకుందాం. సో మీరు ఇక్కడ నిజానికి ఈ భక్తి చేయాలనే ఒక ఆలోచన మీకు రావడం, భక్తి యుక్త సేవలో నిమగ్నం అవ్వాలని అనుకోవడం, మందిరంలో భక్తులతో కలిసిమెలిసి ప్రవర్తించడం, భగవత్ సేవ చేయడానికి సిద్ధం కావడం అన్నది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో వేల దారులు ఉన్నాయి, కానీ భక్తి దారి వెతకడం చాలా అరుదు. అంటే మనకి చాలా దారులు ఉన్నాయి. మనం చదువుకునే సమయంలో, లేకపోతే ఉద్యోగం చేసుకునే సమయంలో, వ్యాపారం చేసుకునే సమయంలో, రకరకాల మన వృత్తులు, మన జీవనోపాధి విషయంలో ఎంతో మంది వ్యక్తులతో మనం తారసపడుతూ ఉంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, ఎన్నో చేయాలనుకుంటాం. అంటే అనేకమైనటువంటి మార్గాలు మన ముందు కనబడుతూ ఉంటాయి. కానీ భక్తుల ద్వారా ఒక సరైనటువంటి భక్తియుక్త సేవా మార్గాన్ని ఎంచుకోవడం అన్నది చాలా అరుదు. భక్తి దారిని వెతుక్కుంటూ ఆ దారిలో ప్రయాణం చేయాలనుకోవడం కూడా చాలా అరుదు. సో ఇస్కాన్లో భక్తి ఎప్పుడు కూడా స్వచ్ఛందం. ఈ క్లాసులో మీరు ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నేను ఏం చెప్తున్నాను అనే విషయాన్ని అర్థం చేసుకుని అది మీకు నచ్చితే పాటించడానికి ముందుకు వెళ్ళండి. సో ప్రభు మమ్మల్ని ఏదో మార్గంలో, అంటే ఈ మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మొట్టమొదట సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ మార్గం ఒకటి ఉంది అని చెప్పి మనం తెలుసుకుని ఇక్కడికి రావడమే గొప్ప విషయం. యాక్చువల్గా భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు, రావాలనుకున్నప్పుడు, వద్దామనుకున్నప్పుడు, తెలిసినప్పుడు భక్తి మార్గం గురించి కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే, భక్తి చేస్తే, భగవద్భక్తి మార్గంలో మనం ఉంటే, లేకపోతే మందిరానికి రోజు వస్తూ ఉంటే, అక్కడ జపం చేస్తూ ఉంటే, అక్కడ కీర్తనలో పాల్గొంటే, మనం కూడా భజన చేస్తే, మనం కూడా భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే, మనం కూడా ప్రసాదం తీసుకుంటే, భక్తుల సాంగత్యంలో ఉంటే కొన్ని సమస్యలు పోతాయి. కొన్ని భౌతికమైనటువంటి సమస్యల నుంచి మనం బయటకు పడిపోతాము. ఇట్లా చాలామంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే భక్తి మార్గంలో రావాలంటే భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా అన్నీ వదిలేయాలి, కాబట్టి మనకి ఎక్కడ కుదురుతుంది అని కొంతమంది రావడానికి భయపడతారు. కొంతమంది వస్తే కష్టాలు పోతాయి అనుకుంటారు, సమస్యలు పోతాయి అనుకుంటారు. కొంతమంది రావాలంటే భౌతికంగా కొన్ని వదిలేయాలనుకుంటారు. నిజానికి భక్తి అంటే సమస్యలు పోవడం కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే
భక్తియుక్త సేవా మార్గం అంటే సమస్యలు పోవడం కాదు. భక్తియుక్త మార్గంలో ప్రయాణం చేసే వ్యక్తికి సమస్యలను అర్థం చేసుకునే శక్తి రావడం అసలు విషయం. భక్తిలో అసలు విషయం ఏంటంటే సమస్యలు పోవడం కాదు. భక్తియుక్త సేవా మార్గంలో వచ్చిన వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకునే శక్తిని సంపాదిస్తాడు. అది భక్తియుక్త మార్గంలో గొప్ప విషయం. ఇది మనకెలా అనిపిస్తుందంటే, ఓహో! భక్తి చేస్తే కొన్ని సమస్యలు పోతాయన్నమాట. పలానా ప్రభువు చెప్పాడు, లేకపోతే పలానా సాధువు చెప్పాడు. భక్తి చేస్తే సమస్యలు పోతాయంట. రోజు గుడికి రావాలంట, ఇదంట, అదంట. ఎప్పటికీ కూడా మీరు భక్తి చేస్తే సమస్యలు పోతాయనో, కోరికలు తీరిపోతాయనో, బాధలు రావనో అని ఎవరన్నా చెప్తే అది తప్పుడు సమాచారం మాత్రమే. ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉన్నామో, భగవద్భక్తిని పెంపొందించుకుంటున్నామో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికి కూడా పరిష్కరించే శక్తి, ఎదుర్కొనే శక్తి మనకి లభిస్తుంది. ఇస్కాన్‌లోకి వచ్చిన తర్వాత మేము స్పష్టంగా చెప్తాం. ఏంటంటే భక్తి అంటే కృష్ణుడితో ప్రేమతో కూడిన సేవా సంబంధం. భక్తి అంటే ఏంటి? ఇస్కాన్‌లో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే కృష్ణుడితో ప్రేమతో కూడిన సేవా సంబంధం. అంటే కృష్ణుడికి ప్రేమతో చేసే ఒక సేవ సంబంధమైనటువంటి విషయము భక్తి. అంటే మనం చేసే భక్తి కృష్ణుడికి సేవ కలిగి ఉంటుంది. మనం చేసే భక్తి కృష్ణుడిపై ప్రేమని పెంపొందిస్తుంది. సేవ చేయాలంటే మొట్టమొదట ప్రేమ ఉండాలి. కానీ సాధారణంగా భగవత్ సేవ అందరూ భయంతో చేస్తారు. లేకపోతే కొంత స్వార్థంతో చేస్తారు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేస్తే మనకి మంచి జరుగుతుంది. భగవంతుని విషయంలో అపరాధం చేస్తే చెడు జరుగుతుందని భయం ఏ విధంగా అయితే ప్రజల్లో ఉందో, అట్లాగే భగవంతుడికి సేవ చేస్తే మంచి జరుగుతుంది అన్నది కూడా ఉంది. కాబట్టి మంచి జరగాలనుకున్న వాళ్ళంతా కూడా సేవ చేయడానికి ముందుకు వస్తుంటారు. అది మంచి విషయమే అయినప్పటికీ కూడా సేవ అన్నది ప్రేమతో చేస్తే, ప్రేమ ఏది కోరుకోదు కాబట్టి, భగవంతుడికి చేసే సేవ నుంచి మనం ఏది ఆశించట్లేదు కాబట్టి, అది ఉత్తమమైనటువంటి భక్తియుక్త మార్గం వైపు ప్రయాణం చేస్తుంది. భక్తి ఎప్పుడు కూడా భయంతో చేయకూడదు. అసలు సేవ, ప్రేమ, భగవద్ జ్ఞానం ఈ 3 కలిపితే భక్తి అవుతుంది. నిజమైన భక్తి అవుతుంది. అంటే భగవంతుడిపై, భగవత్ సంబంధమైన విషయాలపై భగవత్ జ్ఞానం కూడా ఉండాలి. భగవంతుడికి సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి. భగవంతుడిపై ప్రేమ ఉండాలి. ఈ 3 ఉంటే అది భక్తి. దదాతి బుద్ధి యోగం తాం ఏన మాం ఉపయంతే. ఎవరైతే నన్నే భజిస్తారో, నన్నే పూజిస్తారో వారికి నేను బుద్ధిని కల్పిస్తాను. ఆ బుద్ధి వల్ల వారు నన్ను నిరంతరం కూడా ప్రేమిస్తారు, లేకపోతే నన్ను సేవిస్తారు. దదామి బుద్ధి యోగం, నేనే బుద్ధినిస్తాను. తాం ఏన మాం ఉపయంతితే, ఆ విధంగా వాళ్ళు నన్ను సేవిస్తారు. ఇక్కడ అంటే మందిరంలో కొంతమంది అనుకుంటారు ఏంటంటే భక్తి చేయాలి అంటే పవిత్రంగా ఉండాలి. భక్తి చేయాలంటే మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రత అన్న మాట అనగానే చాలా మంది భయపడిపోతారు. అంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలా? పర్ఫెక్ట్గా లేకపోతే భక్తి చేయలేము. కాబట్టి ఇది మనకి వర్కౌట్ అవ్వదు. భక్తి అంటే పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్నెస్ కాదు. మనం ఏమనుకుంటాం, నా జీవితం ఇంకా సెట్ కాలేదు, నాకు ఇంకా చాలా
బంధనాలున్నాయి, బంధాలున్నాయి. నేను సెటిల్ చేయవలసినవి చాలా ఉన్నాయి. నా మీద చాలా బాధ్యతలున్నాయి. కాబట్టి ఇన్ని పెట్టుకొని నేను భక్తి చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఇవన్నీ లేకుండా పవిత్రంగా ఉంటేనే మనం భక్తి చేయడం కుదురుతుంది. ఇట్లా చాలామంది అనుకుంటాం. భక్తి చేయడానికి ఏం అవసరం లేదు. భక్తి చేయడానికి ఇవేమీ అవసరం లేదు. ఇస్కాన్‌లో చాలా స్పష్టంగా చెప్తాం. పవిత్రత అంటే పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. పవిత్రత అంటే పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. పర్ఫెక్ట్‌గా ఉంటేనే రావాలి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎవడూ పర్ఫెక్ట్‌గా ఉండడు. ఏదో కొంత ఇబ్బంది ఉంటానే ఉంటది. ఇక్కడ శుద్ధంగా మారడానికి సిద్ధంగా ఉండడమే భక్తి అంటే. ఆ భక్తి చేయడం అంటే. మనం భక్తులు కావాలి అంటే మనకి కావాల్సిన అర్హత ఏంటి అంటే, నేను శుద్ధంగా మారడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళంతా కూడా భక్తి యుక్త సేవా మార్గంలోకి రావచ్చు. కృష్ణుడు నిజాయితీగా ఉన్న వాళ్ళని మాత్రమే చూస్తాడు. అంటే నీ మనసులో నిజాయితీ ఉండాలి. ఏంటి? నేను భగవంతుడిని చేరాలి. నేను భగవంతుడిని చేరాలి. భగత్ మార్గంలో నడవాలి. సాధు సాంగత్యంలో ఉండాలి. మంచి తెలుసుకోవాలి. కృష్ణుడి గురించి నేను తెలుసుకోవాలి అని నిజాయితీగా ఉన్న స్వభావం ఒక్కటి నీలో ఉంటే అది భక్తియుక్త సేవా మార్గానికి, కృష్ణ భక్తి చేయడానికి మొదటి ఎంట్రన్స్‌గా నువ్వు భాగవతంలో అజామిలుడి యొక్క కథ ఒకటుంటుంది. అజామిలుడు తప్పు చేశాడు. దారి తప్పాడు. కానీ చివరికి ఒక పవిత్ర నామం అతన్ని రక్షించింది. కృష్ణ, నారాయణ, గోవింద అని నిజాయితీగా పిలిచినటువంటి ఒక నామం ఆయన్ని రక్షించింది. సో భక్తి యొక్క మార్గం తప్పులు లేని వాళ్ళ కోసం కాదు. భక్తియుక్త సేవా మార్గం తప్పులు లేని వాళ్ళ కోసం కాదు. తాను తప్పు చేసినప్పటికీ తిరిగి మారాలి అనుకునే వాళ్ళ కోసం. అంటే ఇక తప్పులు చేయకుండా సరైనటువంటి మార్గంలో నడవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భక్తియుక్త సేవా మార్గం ఉత్తమమైనటువంటి మార్గమే. సో నేను తప్పు చేశాను కాబట్టి నేను భక్తి చేయకూడదు. అది తప్పుడు విషయం. అజామిల్ని చూసుకోండి. ఆయన చేయని తప్పు. ఆ స్టోరీ మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ తాను మారాలి అనుకున్నప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ దొరికింది. రూపల్ వారు ద సెకండ్ ఛాన్స్ అనే ఒక పుస్తకాన్ని ఈ విషయంలో మనకిచ్చారు. మీరంతా చదవండి. భక్తి చేయడానికి మనకి శాస్త్రాధారాలు ఉన్నాయి. మన దగ్గర గురు పరంపర ఉంది. స్పష్టమైనటువంటి సేవా సాధన మార్గం ఉంది ఎక్కడ మన ఇస్కాన్‌లో. కాబట్టి ఎవరైతే ఇక్కడికి భక్తి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇస్కాన్‌కి రావాలి లేకపోతే భక్తి చేయాలంటే నేను పవిత్రుడిని అయిపోయాకే రావాలి అన్నది ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. మీరు తప్పులు చేస్తే చేసుండొచ్చు. కానీ మీరు భక్తి చేయడానికి ఉన్న ఒకే ఒక అర్హత, నిజాయితీ, నేను మారాలి అనే ఒకే ఒక అర్హత మాత్రమే మీకు భక్తి చేయడానికి ఏదైతే ప్రభుపాదుల వారి యొక్క సంస్థ ఉందో ఇది ఒక సిస్టమ్ అని మీరు అనుకోవద్దు. మనకి ఇది ఒక సంస్కృతి. మన యొక్క మూలాలు ఏంటి అంటే భగవంతుడి కోసం తెలుసుకొని అనుగుణంగా ప్రవర్తించడం. అది ఇస్కాన్ తెలియజేస్తుంది. ఇదో మతం గురించో లేకపోతే ఇంకో దాని గురించో కానే కాదు. జీవుడు మరియు దేవుడు, ఆత్మ, పరమాత్మ యొక్క సంబంధాన్ని సాంస్కృతికంగా నేర్పుతుంది. ఇక్కడ భక్తి ఒకరోజు ఉత్సవం కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఇస్కాన్‌లో ఒకరోజు ఉత్సవం కాదు. 2 రోజుల ఉత్సవం కాదు. సంవత్సరోత్సవం కాదు. నిత్యము, జీవితాంతము చేసే ఒక జీవిత మార్గం. మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు ఇక్కడ చోటు ఉంటుంది. ఎందుకంటే భక్తి చేయాలనే ఒకే ఒక సంకల్పం మిమ్మల్ని మీరు
శుద్ధి చేసుకోవాలని ఒకే ఒక సంకల్పం మీలో ఉంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్‌గా అవే అర్హతలు మీ దగ్గరికొస్తాయి. ముందు కృష్ణుడి దగ్గర రావడానికి ఒక అడుగేయండి. ఇదే రూపంలో వారు చెప్పింది. ఒక అడుగు మీరు వేస్తే మిగిలిన దారి కృష్ణుడే చూపిస్తాడు. ఒక అడుగు మీరేస్తే మిగిలిన దారి కృష్ణుడే చూపిస్తాడు. నాకు ఈ మార్గంలో శాంతి అనిపించిందా? నాకు ఒత్తిడి అనిపించిందా? నేను ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నానా? అనే ప్రశ్నలకి అవును అని మీకు అనిపిస్తే మీరు సరైన స్థలంలోనే ఉన్నారు. ఏంటా సరైన స్థలం? ఇస్కాన్ మందిరం. అంటే మీరు మందిరానికి వచ్చినప్పుడు ఈ దారేదో ప్రశాంతంగా ఉంది అనిపించాలి. అదే సమయంలో మీకు భౌతికమైన విషయాలు కొంచెం ఒత్తిడికి సంబంధించిన విషయాలు కనిపించాల. ఈ కృష్ణ చైతన్యం గురించి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటది అనిపిస్తే మీరు సరైన స్థలానికి వచ్చారని మీరు నిర్ధారించుకోవచ్చు. భక్తి మార్గం అన్నది బలవంతంగా మొదలు పెడితే నిలబడదు. దానికి బలవంతం ఏం అవసరం లేదు. నేను బలవంతంగా భక్తుని కావాలంటే అది ఎప్పటికీ నిలవబడదు. భక్తి అన్నది స్వాభావికంగా రావాలి. అట్లా రావాలి అంటే మనం ఆ భక్తుల యొక్క సాంగత్యంలో సమయాన్ని ఎంతో కొంత వెచ్చించాలి. వెచ్చించినప్పుడు మన జీవిత గమ్యం ఏంటి, భగవంతుడు ఏంటి అని మనకు అర్థమైనప్పుడు భక్తి ద్వారా భౌతికమైనటువంటి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మనకి లభించినప్పుడు వెంటనే ఆ మార్గం మీద మనకి ఒక పట్టు ఏర్పడుతుంది. తద్వారా మీకు మీరుగానే ఒక అడుగు ముందుకు వేస్తారు. వెంటనే కృష్ణుడు మీ చేయి పట్టుకొని తన దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడానికి తనో 4 అడుగులు ముందుకు వేస్తాడు. ఈ విధంగా ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం ఏర్పడడానికి ఒక మార్గాన్ని మొట్టమొదట మీకు మీరే వేసుకున్న వాళ్ళు అవుతారు. భగవంతుడు తనకు తానుగా వేయడు. ఆ మార్గం మీరే వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆయన ముందుకు వస్తారు. సో మీరు భక్తి చేయాలనుకుంటే నేను పవిత్రుడిగా అయిపోవాలి, పవిత్రుడిగా అయిపోతేనే నేను భక్తి చేసుకోనే అవకాశం ఉంది, లేకపోతే నేను పర్ఫెక్ట్ అయితేనే భక్తి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏమీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీ నిజస్థితి ఎట్లా ఉన్నా అట్లాగే ఉంచుకోండి. కానీ ఒకటి మాత్రం నిజాయితీగా అనుకోండి, నేను శుద్ధి చెందాలి, నేను ఒక పవిత్రమైన మార్గంలో నడవాలి, కృష్ణుణ్ణి సేవించాలి అని నిజాయితీగా మీరు మనసులో అనుకుంటే అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీ నిజాయితీని ఆయన గుర్తించి సరైనటువంటి గురువు దగ్గరికి లేకపోతే సరైనటువంటి సాధువు దగ్గరికి వెళ్ళేలాగా ఆయనే మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. సో ఆ ప్రోత్సాహానికి సరైనటువంటి మార్గం ఏంటి అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు, శిలా ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయం. మీరు శిలా ప్రభుపాదుల వారి ఆశ్రయం పొందారు అంటే, పొందే విధంగా మీకు అవకాశం దొరికింది అంటే, మనుష్యానాం సహస్రేషు, వేల మందిలో కేవలం మీరు ఒక్కరు మాత్రమే ఆ అదృష్టాన్ని పొందారు. ఇది మొదటి స్టెప్. హరే కృష్ణ.